ఒకే టీవీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి గల కారణమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా జర్నలిస్టులలో కొంచెం ఐక్యత అనేది ఉండదు. కాబట్టి ఈ రోజు ఇంత ఐక్యత వచ్చింది అని అంటే కేవలం మీ వ్యాఖ్యల వల్లనే ఇంతమంది జర్నలిస్టులు కలుసుకున్నారు. సో ఎట్ ది సేమ్ టైం నేను ఎక్కువ చెప్పదలుచుకోలే, కాలాతీతమైంది కాబట్టి ఒకటే నేను చెప్పేది, వరదలు వచ్చినప్పుడు చేపలు చీమలను మింగుతాయి, అదే మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు చీమలు చేపలు తింటాయి. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు దయచేసి అందరూ జర్నలిస్టులే. ప్రసాద్ దాదాపు 35 సంవత్సరాలైన సీనియర్ జర్నలిస్ట్, 35 సంవత్సరాలు. నేను ఆయనతోటి వర్క్ చేసిన 2010 అన్న, మనం 2010లో ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వార్తలు రాయాలంటే ఒకే ఒక్కడు మన కప్పర ప్రసాద్ అన్న టీవీ5 మొత్తం 200 మంది స్టాఫ్ ఉంటే, దాదాపు 200 మంది స్టాఫ్ ఉంటే 20 మంది తెలంగాణలో, ఆ తెలంగాణలో ఈయన సీనియర్ జర్నలిస్ట్. ఈయన ఏమంటాడు, ఎయ్యరు మీరు వార్తలు అంటాడు. ఉన్నది మొత్తం ఆంధ్రోళ్ళు, వాళ్ళు వేయరు. ఇక ఏం చేసారు, ఉన్న ఆంధ్రోళ్ళు అంతా అంటున్నాడు కేసీఆర్, చిరంజీవి, చిన్నజీవి, పెద్దజీవి అని. ఉన్న వాళ్ళు ఆంధ్రోళ్ళంతా మొత్తం కొమ్మినేని శ్రీనివాసరావు, బ్రహ్మానంద రెడ్డి, కందుల రమేష్, అట్లెట్లేస్తూ ప్రసాద్ రావు తెచ్చిన వార్తలు మీరు తెలంగాణ అది అని చెప్పేసి డైరెక్ట్ చైర్మన్ కే కంప్లైంట్ ఇచ్చి, చైర్మన్ అట్లనా సరే 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 అని చెప్పేసి ఊరుకున్నాడు. మళ్ళీ తర్వాత పోయినాక ఏమైనా ప్రసాద్ మంచి వార్త తెచ్చినట్లు మంచిగానే చేస్తూ, నేను కూడా అన్నా భయపడుతున్నాను. అప్పుడు ఎక్కువ ఛానల్ లేవు, ఎందుకంటే 2010 మేము 2007 కదా అన్న జాయిన్ అయింది. 2007 జాయిన్ అయినాం. అన్న బ్యూరో చీఫ్ ఉన్నాడు. అయితే మళ్ళీ ఏమైందని అంటే భయపడుతున్నాం, ఎందుకంటే ఈ వార్తలు వేస్తే ఏమవుతుందో ఏందో, ఆంధ్రోళ్ళు ఉన్నారు మొత్తం అని చెప్పేసి అటువంటి భయపడడం. తెలంగాణ జర్నలిస్టులు కలుసుకుంటే ఏం చేస్తారో అది చేస్తారు ఖచ్చితంగా. ఓయూలో ఉద్యమం ఎట్లయితే ఎగిసిపడ్డదో దానికి ముఖ్య కారకులు, కర్మ కర్త క్రియ కంప్లీట్ గా ఎవరు, తెలంగాణ జర్నలిస్టులే. రేవంత్ రెడ్డి మర్చిపోద్దు. అటువంటి నేనే రాజు నేనే మంత్రి అన్నటువంటి కేసీఆర్ కూడా కాలగర్భంలో కలిసిపోయిండు. అటువంటి కేసీఆర్ నే కాళ్ళు బట్టి కిందికి పంటకు చంపితే ఏడనో ఉన్నాడు. ఇది కూడా పెద్ద సమస్య కాదు, ఎందుకంటే యూట్యూబ్ లో పనిచేసేటోళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు, ఎథిక్స్ తో కూడినటువంటి జర్నలిస్టులు, ఆ జర్నలిస్టులను కనుక నువ్వు విమర్శిస్తే రేపు రాబోయేది నీ పతనం నువ్వే కోరుకుంటున్నట్టుంటది. ఖచ్చితంగా మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తున్నాము, దయచేసి యూట్యూబ్ మెడల్ వేసుకొని వస్తారు ఆ యూట్యూబ్ గాళ్ళు అని చెప్పేసి మళ్ళీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీ హోదాకు తగ్గటువంటి వ్యాఖ్యలు మాత్రం కాదు. దాదాపు చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. దాదాపు మా దగ్గర అంటే నేను చేసినప్పుడు, నేను 2002 సంవత్సరం నుంచి నేను జర్నలిస్ట్ గా పనిచేస్తున్నా. దయచేసి మరొకసారి నేను మీకు రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. జర్నలిస్టుల పట్ల ఎటువంటి కేసీఆర్ ఎట్లయితే అహం ప్రవర్తించిండో అటువంటి అహాన్ని మీరు పక్కకు పెట్టి, ఎవరు సీనియర్ జర్నలిస్టులు, ఎవరు యూట్యూబర్లు, ఎవరు శాటిలైట్ ఛానల్స్, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మీకు తెలుసు. ఎందుకంటే మమ్మల్ని చూడంగానే మీరు గుర్తుపడతారు. ఇవాళ మేమేదో చెప్పుకోవడం కాదు, ఖచ్చితంగా మీకు మనసులో మీరు చూసి గుర్తుపట్టకున్నా సరే మీ మనసులో మాత్రం కొంచెం అన్న కలుపుమంటది, ఫలానా వ్యక్తి ఉండే, ఎస్ ఈజ్ రైట్, ఈజ్ సీనియర్ జర్నలిస్ట్ అని మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి షావేకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.